నిన్న అయితే ప్రెస్ మీట్ ఇచ్చిండో మాజీ కౌన్సిలర్ మాజీ ప్రొవైడర్ పొరాసం రెడ్డి గారికి ఈరోజు చెప్పడం జరుగుతుంది. అయితే శ్రీనివాసరెడ్డి గారు ఒక్కటే చెప్తున్నాను మీకు, చిలికవాగు అంటారు కదా, చిలికవాగు మీరు చేస్తుంది టెంపరీ వర్క్ చేసి వీటిని టెస్ట్ పెట్టినా. మా ఎమ్మెల్యే గారు పర్ఫెక్ట్ వర్క్ మీరు శిల్ప అయిపోయింది, మొర అయిపోయింది కాలనీలో అదేంటి ఇదే అని చెప్పి మీరు చెప్తున్నారు. అది శిల్పమరం అయిపోయేది కాదు, మేము పర్మనెంట్ స్ట్రక్చర్ చేస్తాం. కొద్దిగా ఒక 4 రోజులు అటు ఇటు అవుతుంది. ఆల్రెడీ చెప్తున్నాము, ఒక 1 year సంవత్సరం బాగా డెవలప్మెంట్ అనేది మేము చూపిస్తాము. బరాబర్ డెవలప్మెంట్ అయితే తాండవు ఆల్రెడీ జరుగుతున్నది. ఒక్కొక్కటే కాదు, మీ ఒక్క వాళ్ళని శిల్పవరం వేసి జారి పడుతుంది, కింద పడుతుంది కాదు, అన్ని వాటిలో జరుగుతుంది. చాలా వాటిల్లో కొద్దిగా వాటర్ కొత్త ఏరియాలో కొత్త ఇల్లు పడుతుంది దగ్గర కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ డెవలప్మెంట్ కానీ టైం పడుతుంది. ఫస్ట్ అది చూడండి మీరు. ఇంకోటి మీరు మాట్లాడితే మనం చిలికబాగా అంటున్నాము. చిలికబాబు ఏం చేసిండ్రు, బిల్స్ రాలేవు అంటారు. అవును, అప్పుడు ఎవరున్నారు? టీఆర్ఎస్ అయితే ఉంది, ఆమెతో మీరు కొట్లాడిండ్రు, గొడవలు పెట్టుకున్నారు, ఇవన్నీ చేసిండ్రు. ఇవన్నీ చేయడం ద్వారానే మీరు లేదు. యాక్చువల్గా మీరు ఒక్కడే చెప్తున్నా, మీరు విమర్శిస్తున్నారు. ఏమి విమర్శిస్తున్నారు? ఓ ఇసుక అమ్ముతున్నారు, అదే అమ్ముతున్నారని. నీ స్థాయి ఎమ్మెల్యే విమర్శించే స్థాయి ఇది కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. నువ్వు ఒక మాజీ కౌన్సిలర్, ప్రతిసారి నా వాడు అంటున్నావు. నువ్వు కౌన్సిలర్ వాడుకు, నువ్వు కౌన్సిలర్ అయితే మాట్లాడి వాడని. ఆయన సురేష్, గౌరవ కౌన్సిలర్ సురేష్ ఉన్నాడు, ఆయన వాడైతుంది ఆయనకు సంబంధించింది. ప్రతిసారి నా వాడు అంటావు. ఈసారి రాజీనామా చేయండి, నిలబడితే గెలుస్తా అంటావు. నువ్వు నిలబడితే ఓడిపోతున్నాయి. పోయినసారి మన గెలిచిన సురేష్ గారు వాళ్ళ విఠలనాయక్ గారి పనితో, విఠలనాయక్ ఒక ఫంక్షన్లు ఉంది, మంచి ఫ్రీ ఇస్తాం, అది ఇస్తాం, మంచిగా మాట్లాడి వాళ్ళ వాణితో ఓట్లు పడ్డాయి. నీ ఒక్కంతో పడలేవు. ఇంకోటి టీఆర్ఎస్ నుంచి దొంగలు అంటున్నావు. నువ్వు ఏడున్నావు? ఫస్ట్ నువ్వు ఏడున్నావు? ఫస్ట్ మేనేజర్ దగ్గర ఉన్నావు. మేనేజర్ దానిదంతే టికెట్ మేనేజర్ ఉన్నప్పుడే టీఆర్ఎస్కి నామినేషన్ వేసినాక టికెట్ ఏమని చెప్తే అప్పుడు కాన్స్టిల్ టికెట్ ఇస్తున్నావు. మేనేజర్ అంతా కాంగ్రెస్లోకి వచ్చినావు. కాంగ్రెస్లో ఏం చేసినావు? కాంగ్రెస్ పార్టీ గెలిచి సింబల్ మీద గెలిచి ఉండి రమేష్ మహారాజు చేసిన ప్రతి పనికి వేరే అధికం చేసినావు. ఆడ రోడ్డు తీసేసిండ్రు, ఆడ ఎలగొట్టి రోహిత్ దగ్గర పోతుంది. రోహిత్ దగ్గర మంచిగా ఉన్నావా? ఆడ రోహిత్ దగ్గర ఉండి అవి ఇవి చెప్పి నువ్వు ఆడ పార్టీ వ్యతిరేకంగా చేసినావు, ఆడ వ్యక్తికి వ్యతిరేకంగా చేసినావు. అదే కోపట్ల వాళ్ళ నాయన డైరెక్ట్ పచ్చిబూతులు తిట్టి కొట్టడానికి వచ్చిండు. దాని తర్వాత ఎమ్మెల్యే సెంటర్ మొత్తం నువ్వే అంటున్నావు. కాంగ్రెస్ పార్టీ నాకు ఇష్టం ఉంది, నంబర్ 1 ఉంది, వస్తాం అనుకుంటే ఒక టైంలో అని నువ్వే అంటివి ప్రెస్ మీట్లో అయినా. నువ్వు వస్తా అంటే మేము వద్దన్నాం భయ్, నీ అసలు మా పార్టీ ఉండొద్దు అనేది మనం కోరుకున్నాం. నువ్వు వస్తా అంటే కూడా మేము తీసుకోము. కొంత వేస్ట్ రాజకీయాలు మీ అందరి వ్యక్తులు వచ్చినా మా ఎమ్మెల్యే గారు తీసుకోరు. ఓట్ బ్యాంక్ మీకు నుంచి వాడే 100 ఓట్లు కాదు కదా, 200 ఓట్లు ఉన్నా మాకు అవసరం లేదు. నీ అసలు అవుతుంది కాబట్టి 100% తీసుకోము. నీళ్ళకి ఇంకెవరున్నా తీసుకోమేమో, కొన్ని కరెక్ట్ వాళ్ళు తీసుకుంటాము. పార్టీలు మారంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో ప్రతి ఒక్కరు పార్టీలు మాత్రం ఉంటారు. ఎవ్వరు ఒకటి పార్టీలా ఎవ్వరు ఉంటారు 50% వరకు ఉంటారు. ఇంకా 50% కంపల్సరీ వేరే పార్టీలు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎమ్మెల్యే గారు గెలిచింది కూడా నువ్వు అంటారు. ఎవరో ఒక వ్యక్తి చేసేసిన ఒక వ్యక్తి మా ఎమ్మెల్యే గారు గెలవలేరు. పాత కాంగ్రెస్ పనిచేసినారు, కొత్త జనాలు పనిచేసినారు. కాంగ్రెస్ అంటే అభిమానం ఉంటుంది, కాంగ్రెస్ లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి ఏడలకు సంబంధం లేకుండా కొన్ని నిధులు ఉంటాయి. ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇస్తామని ఓటు బ్యాంక్ గెలిపించింది, మరోన్న కష్టం గెలిపించింది, సీనన్న కష్టం గెలిపించింది, అందరం గెలిచింది. బంటి ఒకరు గెలిపినాడు, మా చైర్మన్ బారెడ్ ఒకరు గెలిపినాడు, నువ్వు చెప్పిన పేరెక్కి ఒకరు గెలిపినారు. ఏ ఒక్కరు గెలుపు కాదు ఇది, ప్రతి ఒక్కరు గెలుపు. ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉన్నారు దీంట్లో. కొత్త జనాలకు కష్టపడ్డారు, పనిచేసారు, పాతలు కష్టపడ్డారు, అందరు కష్టపడితేనే గెలుపు. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే అందరు సంస్కృతిలో గెలుస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకో. నువ్వు ఇంత అంటారు పార్టీ మీద దొంగ మాయని, మరి ఇంతమంది ఒకటి మేనేజ్ అంతే, రమేష్ మాట అంతే, 25 అంటే కాన్సల్ అనిపిస్తుంది ఆపేసాను రాకుండా. అసలు నువ్వు కౌంటర్ ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు? స్థాయి ఉంది, ముందు నీ స్థాయిని తెలుసుకో. మాకు ఇట్లా నువ్వు మంచి వ్యక్తివి, ఎప్పుడు నువ్వు మంచి వ్యక్తివి. కౌన్సిల్ ఎలక్షన్ గెలవనంత వరకే మంచి వ్యక్తివి. గెలిచిన ఒక 6 నెలల వరకే మంచిగా ఉన్నావు. గెలిచిన తర్వాత ఏం చేస్తున్నావు? తర్వాత నువ్వేం చేసినావు? మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్లో చెప్పిన పని చేసినావు. టీఆర్ఎస్ వర్గంలో ఎవరు? మా షాయిపు నరసింహుడు ఏం చెప్తే అది చేసినావు. చేమికి ఉల్టవడము, కొట్లాడమని. ఆనర్ అనే టీం చాలా మంచి టీం. స్టార్టింగ్లో మంచిగా ఉన్నారు కాబట్టి 4 మంచిగా ఉన్నారు. ఆనర్ టీంలా ఒక వేస్ట్ చెప్తున్నావు అంటే నువ్వే. నేనుంటే ఆనర్ టీంకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆనర్ పెళ్ళడానికి కారణం నువ్వే. నువ్వు ఆ పైసలు తీసుకొని పని చేసినావు, అంత పని చేసి ఉల్టా చేసినావు. మీకు వాళ్ళు కొట్లాడమని పైసలు ఇచ్చిన వాళ్ళు. నువ్వు కౌన్సిలర్ మీటింగ్ అయిపోయినాక మీ కమిటీలో వచ్చి తిని బిర్యానీ బిల్లు నువ్వు కట్టిన బిల్డప్ ఇస్తావని ఆ బియర్ ప్లస్లో నర్సింగ్ ఇచ్చిండు మీకు మీటింగ్ అయిపోయినాక. అంత వేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు. మా పెద్ద పీ కూడా అదే అనుకుంటున్నావు. ఏమి లేదు, తాను మాకు నువ్వు 0. నేను కౌంటర్ అని చెప్పి వాళ్ళకి చెప్తే కూడా దాన్ని ఏమి ఇస్తావని అంటున్నావు. నువ్వు అనుకుంటున్నాము ఏ వాసుడు అది ఇది అని. నువ్వు ఏమీ లేవు, మాకు 0 అయిపోయినావు.
నీకు ఉన్న స్థాయి ఓటుకున్నావు చెప్పినా కౌన్సిల్ అయినా 1 ఇయర్ వరకు బాగున్నావు. తర్వాత నువ్వు మొత్తం మారిపోయినావు. మొత్తం పైసలు అది ఇది ఎవడేం పైసలు ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడతావు, గది చేస్తావు. నీ స్థాయి కాదు, నువ్వు ఫస్ట్ నీ స్థాయిని చూసుకో. మాట్లాడి పేరున గుర్తుపెట్టుకో. ఈ స్థాయి తగ్గట్లు మాట్లాడు. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ శ్రీనివాస రెడ్డి గారి దగ్గరికి వస్తే కబర్దార్ మంచిగా ఉండదు. ఇంకోసారి చెప్తున్నా, చెప్పడానికి ఒప్పుకోలేదు. కానీ ఇంకోటి మరి ఫ్యాక్టరీలో తీసుకున్నా అంటావు. ఆర్మీ ఫ్యాక్టరీలో మొన్న మీ దీప నరసింహ కూడా అదే అంటారు. దీప అనుకోండి రాండి మరి మీ మాజీ ఫ్లోరైడర్ నువ్వుదా, ప్రజెంట్ ఫ్లోరైడర్ ఆమె ఇద్దరు ఆ ఫ్యాక్టరీ పోదాం, గేట్ తెచ్చుతాందా, నాకు ఇష్టం చూపిద్దాం మరి గేట్ ఉందో. అరే లేనిపోని ఎందుకు అమ్మడాలు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఒక్కడే ఇచ్చినట్టున్నావు. మా వాడు మస్తు చేయించాం, మేము శిల్పలు చేయించినాం, మొరం ఇచ్చాం, సొంత డబ్బులతో కొన్ని పని మస్తు చేయించాము. ఒక్కడే చేయలేవు, చాలా మంది చావటలు చేయించాము. కాబట్టి ఏదో 2 టాటాలు ఇసుక, 2 టాటాలు శిల్ప, 2 టాటాలు మొరమేషంతో మాత్రం ఏదో పెద్ద పని చేసినట్లు ఫీల్ కాకు. మేము అన్ని పని స్ట్రక్చర్ చేస్తాం, బరాబర్ చేసి చూపిస్తాము. నీకున్న వాల్యూ మొత్తం పోయింది. నేను ఎవరు కేర్ చేస్తారు, ఎవరు తిక్కలేరు. ఏదో సోషల్ మీడియాకి వచ్చి ఎమ్మెల్యే మీద రూమర్స్ వేస్తే, సినిమా రూమర్స్ వేస్తే ఏదో ప్రీమియం అయితే 20 అయితే అనుకుంటున్నామో. ఇప్పుడు గల మాకు 0 ఇప్పటికైనా 0. నేను కౌంటర్ ఏం కూడా మా గాంధీ మిత్తం అంటున్నారు. అది దృష్టి వేసుకో. ఫస్ట్ మార్చుకొని నీ పని చేసుకొని నువ్వు మంచిగా ఉండాలని చెప్పి ఒక సన్నిహితంగా ఒక స్నేహితులుగా చెప్తున్నా. నువ్వు బాగుండాలి, బాగుండు, నువ్వు ఉండి మంచిగా ఉండు. నేను కూడా పడాలి. డెవలప్మెంట్ ఉంటావా బరాబర్ 1 yearలో మొత్తం డెవలప్మెంట్ చేస్తాం. 1.5 year టైంలో బరాబర్ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి. అయితే ఇంకో విషయం, మీరేమంటున్నారు, గంజాయి చెట్లు కేసులు అవుతున్నాయని. మరి మనోహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేసులు అవుతున్నాయి, గంజాయి పట్టుకుంటున్నారు. మరి రోహిత్ ఉన్నప్పుడు ఎందుకు పట్టుకుని ఒకసారి ఆలోచన చేయండి పబ్లిక్ అందరూ. రోహిత్ ఉన్నప్పుడు ఎందుకు పట్టుకులేదు గంజాయి మీద, ఎందుకు కేసులు కాలేవు అంటే గంజాయి టాక్స్ అనేది మీ రోహిత్ తాడుమూతల చెవి నడిచింది. అప్పుడు ఎవరు అట్టుకునిలేరు కాబట్టి కేసులు కాలేవు. ఇప్పుడు ఎందుకు కేసులు అవుతున్నాయి? మీరు అందుకే కేసులు అవుతున్నాయి. మరి ఇప్పుడు బరాబర్ దొరుకుతాయి. ఇప్పుడు గంజాయి దొరుకుతాయి, డ్రగ్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. మా ఎమ్మెల్యే అన్నింటికి బాగా సీరియస్ తీసుకుంది కాబట్టి దొరుకుతున్నది. మీరు దొరికినప్పుడు ఎలాంటి ఎందుకు కేసులు కాలేవు? గంజాయి నడిచింది, మన చూసినాం, బియ్యం నడుస్తున్నాయి, అన్ని అక్రమంగా నడుస్తున్నాయి. మీ రోహిత్ ఉన్నప్పుడు మొత్తం అన్ని ఇవే నడుస్తున్నాయి. మా మనోహర్ ఉన్నప్పుడు 100% ఇలాంటి ఇంకా దొరుకుతాయి. ఇంకా ఏమన్నా అట్టుకుంటాం, మళ్ళీ అట్టుకుంటాం. బరాబర్ ఈ గంజాయి, ఈ డ్రగ్స్ అనేది మా మనోరన్న కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇలా సపోర్ట్ చేయదు. మీ హయాంలో నడిచిన టీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు నడవయి, అది గుర్తుపెట్టుకో. ఒక్క కేసు కూడా కాలేవు, 2 కేసులు కూడా కాలేవు అంటే అర్థం చేసుకోండి. ఎందుకు కాలేవు అంటే విచ్చవి నడిచింది కాబట్టి కాలేవు. మా దగ్గర నడవయి ఇంకా పట్టుకుంటాము, ఇంకా ఎక్కడ కూడా అక్కడ బరాబర్ పట్టుకుంటాం, బరాబర్ కేర్ చేస్తాము. అది ఏ పని అయినా సరే మా మనోరన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ బిజెపి బంధువుడు సొంత పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా బరాబర్ ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటారు దీని మీద. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో. ఇంకొకటి ఫస్ట్ చెప్తున్నా, ఇవన్నీ ఆలోచన చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఈ చెంచాగి బంద్ చేసుకో. ఆడ చెంచాగి చేసి ఇంకోసి ఏడు చెంచాగి చేసి ఇంకో దగ్గర వచ్చి ఇప్పుడు మళ్ళా ఆడిపోయి మళ్ళీ దీపాంశ కొద్ది దీపాంశకి వెళ్ళి సంపాదనతో కొద్ది చెంచాగి ఎందుకు చేస్తున్నావు? చెంచాగిలు చేసుకుని ఎందుకు ఇద్దరు తీసుకుంటున్నావు? నీ మీద ఎవరు కౌంటర్ రెడీ లేరు, అర్థం చేసుకో. హీరో గారికి వస్తున్నావు. తెలుగు ఇండస్ట్రీలో ఉంటుంది చెంజీ ఫ్యామిలీ, ఆ నటినటులు చెంజీ మంచి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, వాళ్ళకి నా కౌంటర్ వేస్తే అయితే హీరో అవుతామని చెప్పి కొందరు చేసిన క్యారెక్టర్స్ ఉన్న నటులు కౌంటర్ వేసుకుంటారు. అట్లా నువ్వు అయినా మంచి వ్యక్తులు కౌంటర్ వేసి మంచి ఎమ్మెల్యే సినిమా వేస్తే హీరో అవుతామని చూస్తున్నావు. ఎప్పుడు హీరో కావు, ఇప్పటికైతే 0నే. ఇప్పటికైనా నీ వరకు మంచి చేసుకుని మంచిగా ఉందని చెప్పి కోరుతున్నాను.